సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఒక్కసారి ఈ ముడుపు తాకు, నీకు కలగబోయే అదృష్టమేంటో ఇప్పుడే విను, నిర్లక్ష్యం చేయకుండా విను బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. బాబాగారు ఏం చెప్పినా కూడా మన జీవితం బాగుండాలని చెబుతారు. బాబాగారు ఇచ్చే సందేశం మన మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిస్తాయి. కాబట్టి బాబాగారు ఇచ్చే సందేశం కోసం భక్తులందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. బాబాగారు ఇచ్చే ఆ సందేశం ద్వారా మన జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తారు. మనమున్న సమస్యకు అనుగుణంగానే బాబాగారు సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నప్పుడు బాబాగారు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సందేశం ఇస్తూ ఉంటారు. మన మనసులో ఉన్నది ఉన్నట్టుగా బాబాగారు మనకు పైకి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనసులో ఉన్న బాధని బాబాగారే స్వయంగా మనతో చెబుతున్నారు అనిపిస్తుంది. పూర్వజన్మ కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు. కాబట్టి కర్మ నిశ్శేషంగా తీరిపోతేనే గాని మోక్షం అనేది మనకు దొరకదు. ఎంతటి బాధైనా సరే సంతోషంగా భరించాలి. ఆ సంతోషమే మనల్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఈ రోజు బాబాగారి మాట విని బాబాగారు చెప్పినట్టుగా ముడుపుని తాకగలిగితే మన జీవితంలో రాబోయే అదృష్టం ఏ విధంగా ఉంటుందో మనకు బాబాగారు తెలియజేస్తారు. ఆశయాన్ని కోల్పోవద్దు తల్లి. ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది. ఓపిక పట్టి కూర్చో, మీ కలలన్నీ కూడా నెరవేరుస్తాను. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇది ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మీకు బలాన్ని ఇస్తుంది. తల్లి, జీవితం పట్ల ఎంతో అవగాహన కలిగిన దానివి. ఈ పరీక్షలన్నీ కూడా నీకు ఎంతో అనుభవాన్ని నేర్పుతాయి. జీవితంలో ఈ అనుభవాలన్నీ నీకు గుణపాఠాలుగా నువ్వు నీ బిడ్డలకు పంచుకోవచ్చు. ఆనందాన్ని గ్రహించడానికి నొప్పి అవసరం. కాబట్టి మీరు నొప్పితో బాధపడుతున్నప్పుడు కలత చెందకూడదు. నీ మనసులో ఉన్న ఆవేదన నాకు అర్థమయ్యింది. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ముడుపుని తీసుకున్నావు. అందుకే నీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. నీ జీవితం ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇక నువ్వు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో నీకు తెలుసా? నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నది నీ దేవుడు మరియు నీ గురువు. కానీ నువ్వు నొప్పిలేని జీవితాన్ని పొందవచ్చని దీని అర్థం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నందున నీ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది అని అర్థం చేసుకో. తల్లి, ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న ఆశయం నెరవేరబోతుంది. నీ పిల్లల భవిష్యత్తు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీ పిల్లలు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఆ మార్కులు చూసి నువ్వు ఎంతో మురిసిపోతావు. ఆశయాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ఎల్లప్పుడూ విశ్వాసంతో కలిగి ఉండాలి. విశ్వాసమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలన్నదే ఈ సాయి కోరిక. ఎందుకంటే ఎప్పుడూ ఈ సాయి చెప్పిందే వింటావు. సాయి చెప్పినట్టుగా నడుచుకుంటావు. సాయి మార్గంలోనే నడుస్తావు. నువ్వు నా బిడ్డవి. నాకు ఎంతో ప్రీతికరం. నువ్వు ఏ కంట నీరు పెట్టినా నాకు ఎంతో బాధని కలిగిస్తుంది తల్లి. నీకే చిన్న సమస్య వచ్చినా కూడా భయపడకు, బాధపడకు. నాతో కూర్చో, నాతో మాట్లాడు. నీ హృదయాన్ని తెరిచి నీ సమస్యలన్నీ నాతో పంచుకో. నేను నీ మాట వింటాను. నీ జీవితానికి మార్గదర్శకత్వం నిర్వహిస్తాను. మీ ప్రార్థనలన్నీ విన్నాను. నా సమయంపై నమ్మకం ఉంచు. ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ మరవకూడదు. ఏ సమయానికి ఏం జరగాలని ఆ భగవంతుడు నిర్ణయించాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని ఇప్పుడున్న బాధలను చూస్తూ ఏడవకూడదు. గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు? భయం నీ బలహీనత కాకూడదు తల్లి. నీలో ఉన్న ధైర్యమే నీకు బలం అవ్వాలి. నా లీలలు వినినచో సకల రోగములు నివారింపబడును. వాటిని మనసులో నిలుపుకొనుము. ఆనందమునకు, తృప్తికి ఇదియే అసలైన మార్గము. కాబట్టి ఎప్పుడు
నీ మనసు కలత చెందిన మనస్ఫూర్తిగా కూర్చుని నా నామస్మరణం చెయ్యి, లేదంటే సచ్చరిత్రని చదివి చూడు. ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకున్న దానివవుతావు. నా భక్తులు నన్నెట్లా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. నాపై నీ దృష్టి ఎప్పుడూ నిలుపుకోవాలి. నేను నీపైన ఆ విధంగానే దృష్టి నిలుపుతాను. నిన్ను చివరి కంట గమ్యానికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. ఎవరి కర్మకు వారే బాధ్యులవుతారు. నువ్వు నీ కర్మానుసారంగా మంచి కర్మలను అంటిపెట్టుకుని నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ వెళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా సరే నీ దగ్గరకు భిక్షకు గాని మరే సహాయానికి ఆశించి కానీ అడగటానికి వస్తే మాత్రం నీకు చేతనైనంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉండు. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పి అక్కడి నుండి వారిని పంపు. అంతేకాని ఎవరిని ఎప్పుడు కసురుకోవద్దు, తిట్టుకోవద్దు. అది నీకు మంచిది కాదు. కల్మషం లేకుండా నా సహాయం కోరితే నేను తప్పకుండా సహాయం చేస్తాను తల్లి. తల్లి, ఉద్యోగం లేదని కలత చెందుతున్నావు. ఎన్నో రోజులుగా ఒక ఉద్యోగం కోసం మదన పడుతున్నావు. నా జీవితంలో ఈ ఒక్క ఉద్యోగం ఉంటే నేను నా బిడ్డలను పోషించుకుంటాను. నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండాలంటే నాకు ఈ ఉద్యోగం కావాలి బాబా అని నా బిడ్డ ఎంతో ఆప్యాయతగా ఎన్నో రోజులుగా అడుగుతుంది. ఆ ఉద్యోగం తీరాలి అంటే నువ్వు నీ పట్టుదలని తక్కువ చేసుకోకూడదు. దానిపైన దృష్టి పెట్టు. ఎప్పుడైతే నువ్వు దాని మీద తదేకంగా దృష్టి పెట్టి దానికోసమే తపన పడతావో తప్పకుండా ఆ ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. మనస వాచ కర్మన దానిపైనే నువ్వు పని చేయాలి. అప్పుడు అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక నా బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు కావాలని మదన పడుతుంది. ఆ పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఏ బిడ్డను చూసినా కూడా నాకు ఇలాంటి బిడ్డ కావాలి బాబా అని అడుగుతుంది. తల్లి, పూర్వజన్మ కర్మఫలాల వల్ల నీకు బిడ్డలు కలగలేదు, కానీ ఆ బిడ్డలు కలిగే మార్గం నేను కల్పిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు నన్నే నమ్ముకున్నావు, సాయి కోసమే తప్పిస్తున్నావు, సాయి చెప్పింది వింటున్నావు. కాబట్టి నీ జీవితంలో తప్పకుండా నీకు పిల్లలు కలిగేలా నేను చేస్తాను. నువ్వు చక్కగా ఆ పిల్లలతో ఆడుకుంటావు, సంతోషంగా నీ వాళ్ళతో ఉంటావు. అది నా పైన నమ్మకం ఉంచి నేను చెప్పినట్టుగా నడుచుకో తల్లి. నువ్వు పిల్లల పట్ల ఎంతో ఆప్యాయతగా ఉన్నావు. ఆ ఆప్యాయతని అలాగే ఉంచు. ఎక్కడైనా నీ కంటికి చిన్న పిల్లలు, తల్లి తండ్రులు లేని పిల్లలు కనిపిస్తే గాని వారికి తోచినంత సహాయం చేస్తూ ఉండు తల్లి. అలాంటి పిల్లలు కలగాలంటే తప్పకుండా ఆ భగవంతుడు కరుణిస్తాడు. ఓ మాట చెబుతాను విను తల్లి. మన ప్రతి కదలికను, ప్రతి తలంపును భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అనేదే సదా జ్ఞప్తిలో ఉంచుకో. నువ్వు చేసే ఏ మంచి పనైనా సరే అది నీ ఖాతాలో పడిపోతుంది. నీ జీవితంలో నువ్వు చేసే ఏ పనైనా సరే అది మంచిదై ఉండాలి. మంచి కర్మలైతే అవి ఎప్పుడూ నీ తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాయి. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ ఉండదు. అందుకే ఈ రోజు ఈ సాయి నీ కోసం ఈ ముడుపుని అందిస్తున్నాడు. దీనిని తాకి నీ సంకల్పం చెప్పుకో. నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో అది తిరిగి దక్కాలంటే ఈ సాయి చెప్పినట్టు చేయి తల్లి. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. ప్రతి మనిషి జీవితం ఒక గుణపాఠం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎన్నిటికీ శాశ్వతం కాదు. తల్లి, నీకు వస్తున్న ఈ కన్నీళ్లు నీ బలహీనతకు చిహ్నం కాదు, అవి నీ స్వచ్ఛమైన మనసుకు చిహ్నం. తల్లి, నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను, అన్నీ తెలుసుకోగలుగుతున్నాను. ఎవరితోనూ ఏమీ అనకండి, ప్రశాంతంగా ఉండు. నేను మీ పనిని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇదే నా వాగ్దానం. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఆ సమయంలో గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకిప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది. జీవితం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పాఠంగా నిలిచిపోతుంది. తల్లి, నీ జీవితంలో
ఏ కష్టాలు రాకుండా, ఎలాంటి బాధలు అనుభవించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే చాలు బాబా అని కోరుకో. అది నీతో నిరంతరంగా ఉండిపోతుంది. సంతోషమైన, బాధలైన అన్నీ నీ చేతుల మీదుగానే నడుస్తాయి. నువ్వు చేసే పనులను బట్టే అవి నీ దగ్గరకు చేరుతాయి. కాబట్టి ఏది చేసినా కూడా మంచిని మాత్రం అంటి పెట్టుకుని శ్రద్ధ, సబూరితో, సహనంతో నువ్వు చేసే పనులను చక్కగా జాగ్రత్తగా నిర్వహించు. ఈ రోజు ఈ సాయి నీకిస్తున్న ఈ ముడుపు అదృష్టం కలిగేలా చేస్తుంది. ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకొని అణిగి మణిగి నీ పనిని నువ్వు చేసుకో. నీ జీవితంలో ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోకు. నీ కన్నిటికి ఎవరు బాధ్యులైనా సరే వారిని తప్పక శిక్షిస్తాను. ఇది ఆ భగవంతుడి యొక్క నిర్ణయం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారండి. మరి తప్పకుండా బాబాగారు ఇచ్చిన ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దీనిని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టండి, శ్రద్ధ సబూరి అని కూడా కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.